పోలీస్ కానిస్టేబుల్ నియామకాలపై దాఖలైన పిటిషన్ను హైకోర్టు విచారించింది. పిటిషన్లపై కోర్టులో విచారణ జరుగుతున్నందున ఫిజికల్ టెస్టులు నిలిపేయాలని కోర్టును కోరారు. కోర్టు నోటీసులకు స్పందించిన రిక్రూట్మెంట్ బోర్డు వారం రోజుల పాటు ఎలాంటి నియామకాలు చేపట్టమని స్పష్టం చేసింది. దీంతో విచారణను వాయిదా వేసింది కోర్టు. కానిస్టేబుల్ పరీక్షా ఫలితాల వివాదం కొనసాగుతూనే ఉంది. కటాఫ్ కంటే తక్కువ మార్కులు వచ్చిన వారికి ఉద్యోగం ఇచ్చారంటూ దాఖలైన పిటిషన్ను విచారించింది హైకోర్టు. ఈ సందర్భంగా వారం రోజుల పాటు ఎలాంటి నియామకాలు చేపట్టబోమని కోర్టుకు తెలిపింది పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు. దీంతో తదుపరి విచారణ 13కు వాయిదా వేసింది కోర్టు. పోలీస్ కానిస్టేబుళ్ల ఫలితాల్లో గందరగోళం ఉందంటూ అభ్యర్థులు చేపట్టిన ఆందోళనకు స్పందించిన అధికారులు ఓపెన్ ఛాలెంజ్ విధానాన్ని ప్రవేశపెట్టారు. ఎలాంటి అభ్యంతరాలు ఉన్నా తెలపాలని, క్లారిటీ రాకపోతే కోర్టును ఆశ్రయించుకోవచ్చని అన్నారు. తమకు అభ్యంతరాలున్నాయంటూ హైకోర్టును ఆశ్రయించారు అభ్యర్థులు. విచారణ పూర్తయ్యే వరకు 13 నుంచి జరిగే మెడికల్ టెస్టులు ఆపాలంటూ మరో పిటిషన్ దాఖలు చేశారు. విచారణ చేపట్టిన కోర్టు బోర్డు వివరణ కోరింది. వారం రోజుల పాటు ఎలాంటి నియామక పత్రాలు ఇవ్వట్లేదని పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు కోర్టుకు తెలిపింది. అభ్యంతరాలపై స్పష్టత ఇస్తామని తెలిపింది. దీంతో ఈ నెల 13కు విచారణ వాయిదా వేసింది హైకోర్టు. పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు చరిత్రలో మొదటిసారిగా దాదాపు 11,000 కానిస్టేబుల్ పోస్టుల భర్తీ చేపట్టింది ప్రభుత్వం. ఫలితాల తర్వాత కటాఫ్ మార్కులతో పాటు ఇతర అంశాలపై అభ్యర్థుల నుంచి అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి.